ఇప్పటి వరకు నా వీడియో చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చిన మీ అందరికీ నా నమస్కారాలు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్సిఎస్ ఆస్ట్రాలజీ. మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే 7వ స్థానంలో బుధగ్రహం ఉంటే ఆయన ఏ విధంగా పనిచేస్తాడు అనే విషయాన్ని అయితే మనం చూద్దాము. ముందుగా 7వ స్థానాన్ని మనం ఒక కేంద్ర స్థానంగా చెప్తాము. ఇక బుధుడు ఒక సహజంగా శుభత్వం పొందిన గ్రహమే అయినప్పటికీ కేవలం శనిపాలిత లగ్నాల వారికి అయిన శుభగ్రహం, గురుపాలిత లగ్నాల వారికి ఈయన పాపగ్రహం అవుతాడు. బేసికల్గా ఏం చెప్తారంటే ఈ 7వ స్థానంలో ఉన్న ఏ గ్రహాలైనా మనల్ని ఎంతో కొంత ఇబ్బంది పెట్టిన తర్వాత మాత్రమే రిజల్ట్ అనేది ఇస్తాయి. మనం ముందుగా ఈ ప్లేస్మెంట్ వల్ల వచ్చే పాజిటివ్ ఫలితాలు తెలుసుకున్న తర్వాత నెగిటివ్ ఫలితాలు అనేవి ఏ సందర్భాల్లో వస్తాయో చూద్దాం. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్గా మీ లగ్నానికి బుధగ్రహం డైరెక్ట్గా శుభగ్రహంగా అంటే శనిపాలిత లగ్నాల వారికి కానీ, లేకపోతే ఆ 7వ స్థానంలో శుభగ్రహాల దృష్టిలో ఆయన ఉన్న అండ్ అలాగే బలంగా కనుక ఉన్నట్లయితే అప్పుడు ఆయన డైరెక్ట్గా 7వ స్థానంలో పాజిటివ్గా పనిచేస్తాడు. దీనివలన ఈ సప్తమ భావాన్ని మనం కలత్ర భావంగా పబ్లిక్ రిలేషన్స్ గురించి అండ్ అలాగే బిజినెస్ గురించి, మన హస్బెండ్ ఆర్ వైఫ్తో ఉండే రిలేషన్ గురించి, వీటి గురించి ఇండికేట్ చేస్తుంది. కాబట్టి ఈ బుధగ్రహ ప్రభావం కారణంగా ఆయా అంశాల్లో మనకి ఫలితాలు అనేవి అనుకూలంగా వస్తాయి. ఈ బుధగ్రహం మనలో ఉండే కమ్యూనికేషన్ గురించి, ఇంటెలిజెన్స్ గురించి, లాజికల్ థింకింగ్ గురించి, ఒక బ్యాలెన్స్డ్ ప్లానెట్ వీటి గురించి ఇండికేట్ చేస్తాడు. కాబట్టి ఈ పర్సన్స్కి వచ్చే హస్బెండ్ అవ్వచ్చు, వైఫ్ అవ్వచ్చు, వాళ్ళతో వీళ్ళకి ముందుగా మంచి కమ్యూనికేషన్ అనేది బిల్డప్ అవుతుంది. దాని కారణంగా ఫిజికల్గా మరియు మెంటల్గా ఒక స్ట్రాంగ్ బాండింగ్ అనేది డెవలప్ అవుతుంది. ఉన్న నవగ్రహాల్లో మనకి అత్యంత తక్కువ వయసు కలిగిన ప్లానెట్ ఏంటంటే ఈ బుధుడు. అందుకనే ఈ పర్సన్స్కి వచ్చే వైఫ్ కానీ హస్బెండ్ కానీ వారికన్నా వచ్చే వాళ్ళు ఎక్కువగా తక్కువ వయసు కలిగి ఉండొచ్చు. అలాగే వారిని మనం మోర్ కమ్యూనికేటివ్ అండ్ అండర్స్టాండింగ్ పర్సన్స్కి అయితే మనం చెప్పొచ్చు. ఓన్లీ మ్యారేజ్ లైఫ్లోనే కాదు, ఈ బుధగ్రహం బిజినెస్ కారకత్వం వహిస్తాడు. కాబట్టి బుధగ్రహం ఈ విధంగా అనుకూలంగా ఉండడం వల్ల ఈ పర్సన్స్ అనే వాళ్ళకి బిజినెస్ రంగంలో కూడా సక్సెస్ అనేది వస్తుంది. అంటే వాళ్ళకున్న ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ అవ్వచ్చు, ఎవరితో మనం ఎలా ఉండాలి, ఎవరిని ఎలా మేనేజ్ చేయాలని ఒక టాలెంట్ కావచ్చు. దీనివల్ల పబ్లిక్ రిలేషన్స్ అనేవి వీళ్ళకి బాగా ఉంటాయి. ఈ పాజిటివ్ ఫలితాలన్నీ ఎప్పుడు మనకు బలంగా వస్తాయంటే ఆ బుధగ్రహం అక్కడ సప్తమ భావంలో బలంగా ఉండడం కానీ, లేకపోతే మీ లగ్నానికి శుభగ్రహాల ప్రభావంలో ఆయన ఉంటే తప్పకుండా ఈ విధంగా పనిచేస్తాడు. ఈ విధంగా ఎవరికైనా బుధుడు ఒక మిత్రభావంలో బలంగా ఉంటూ దానికి తోడైనా లగ్నానికి యోగకారకుడు కూడా అయినట్లయితే ఈయన యొక్క మహాదశలు వచ్చినప్పుడు, అంతర్దశలు వచ్చినప్పుడు మనకి ఎక్సలెంట్ రిజల్ట్స్ని ఆయన ఇస్తాడు. ఎందుకంటే మా లగ్నానికి యోగకారకుడు అవుతున్నాడు, శుభుడుగా బలంగా ఉన్నాడు, దానికి తోడు ఆయన కేంద్ర స్థానంలో ఉన్నాడు. కాబట్టి సో తప్పకుండా ఆయన ట్రాన్సిట్స్ వచ్చినప్పుడు మనకి పాజిటివ్ విషయాలు అయితే జరుగుతాయి. ఫైనల్గా ఈ విధంగా శనిపాలిత లగ్నాలకి బుధగ్రహం సప్తమ భావంలో బలంగా ఉంటూ ఎటువంటి పాపగ్రహాల ప్రభావం ఆయన లేకుండా కనుక ఉన్నట్లయితే డైరెక్ట్గా అయినా పాజిటివ్గా పనిచేస్తాడు. దీనివల్ల భార్య నుంచి కానీ భర్త నుంచి కానీ ఎక్కువ సహకారం అండ్ అలాగే అండర్స్టాండింగ్ అనేది రావడం వల్ల వాళ్ళ మ్యారేజ్ లైఫ్ అనేది బాగుంటుంది. పబ్లిక్ రిలేషన్స్ కూడా ఈ పర్సన్స్ అనే వాళ్ళు పాజిటివ్ ఉంటాయి. కాబట్టి బిజినెస్ రంగంలో కూడా రాణించేదానికి అవకాశాలు అనేవి ఉంటాయి. ఇప్పుడు అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్గా మీ లగ్నానికి బుధుడు ఒక పాపగ్రహం అయ్యి ఆ సప్తమ భావంలో ఆయన బలహీనంగా ఉంటూ మీ లగ్నానికి పాపగ్రహాల ప్రభావంలో ఆయన ఒకరికి ఉన్నట్లయితే, అంటే ఆయన వెళ్ళి పాపగ్రహాలతో కలవడం కానీ, లేకపోతే పాపగ్రహాలు ఆయన్ని బలంగా వారి యొక్క విశేష దృష్టితో కనుక చూసినట్లయితే అప్పుడు ఈ బుధుడు మన జాతక చక్రంలో నెగిటివ్గా పనిచేస్తాడు. దీని కారణంగా ముందుగా సప్తమ భావానికి సంబంధించిన ప్రధాన కారకత్వాన్ని ఆయన దెబ్బతీస్తాడు. వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లే ఈ బుధుడు కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి, లాజికల్ థింకింగ్ గురించి, ఇంటెలిజెన్స్ని ఇండికేట్ చేస్తాడు. కాబట్టి అటువంటి గ్రహం ఇప్పుడు నెగిటివ్గా సప్తమ భావంలో ఉంది కనుక ఈ పర్సన్స్కి వచ్చే వైఫ్ ఆర్ హస్బెండ్ అవ్వచ్చు ఎక్కువగా ఇమ్మెచ్యూర్గా ఉండేదానికి అవకాశాలనే ఉంటాయి. అంటే ఒక రకంగా వారికి ఎక్కువగా తెలివితేటలు లేకపోవడం, లౌక్యం లేకపోవడం, ఎక్కువగా వీరికి ఆ వచ్చేవారికి మిస్అండర్స్టాండింగ్స్ అండ్ మిస్కమ్యూనికేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే మీరు ఏదైనా చేస్తే వాళ్ళకి నచ్చదు, వాళ్ళు ఏమైనా చేస్తే మీకు నచ్చదు. ఈ విధంగా మ్యారేజ్ లైఫ్లో ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ అనేవి వస్తాయి. ఇంకా ఈ బుధుడికి ఉన్న ఇంకో స్పెషాలిటీ ఏంటంటే దీన్ని మనం డ్యూయల్ ప్లానెట్గా చెప్తూ ఉంటాము. దీనివల్ల ఈ విధంగా ఎఫెక్షన్లో ఉన్న బుధగ్రహానికి ఇంకా పాపగ్రహాలతో బలంగా సంబంధం కనుక వచ్చినట్లయితే అక్కడ కంప్లీట్గా 7th హౌస్ అనేది దెబ్బతింటుంది. ఇది ఒక్కోసారి దుకాలత్ర యోగానికి కానీ, ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్స్ కూడా ఒక్కోసారి కారణం అవుతుంది. ఆ విధంగా దుకాలత్ర యోగానికి కానీ, ఎక్స్ట్రా మ్యారేజ్ రిలేషన్స్ కానీ వెళ్ళలేకపోయినా ఒకవేళ బుధగ్రహం ఈ విధంగా బలహీనంగా సప్తమ భావంలో నెగిటివ్గా ప్రభావం కనుక చేసినట్లయితే వీళ్ళ భార్యకి కానీ భర్త కానీ ఎప్పుడు అనారోగ్య సమస్యలు అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి. అండ్ అలాగే వారి వల్ల వీళ్ళకి ఎప్పుడు కలిసి రాకపోవడం, ఈ విధంగా నెగిటివ్ రిజల్ట్స్ అయితే మనకి కనిపిస్తాయి. ప్రధానంగా గురుపాలిత లగ్నాల వరకు ఈయన పాపగ్రహం అవుతుంది. కాబట్టి సప్తమ స్థానంలో ఉండడం అంత మంచి విషయం అయితే కాదు. ఒకవేళ ఆయన సప్తమంలో ఉన్నప్పటికీ ఈ లగ్నాలకు శుభగ్రహాలైన గురువు కానీ కుజుడు కానీ వారికి ప్రత్యేక దృష్టితో బుధగ్రహాన్ని చూడడం చాలా వరకు మంచిది. అలా అని చెప్పేసి కుజ బుధగ్రహాలు సప్తమంలో ఉండడం మంచి విషయం అయితే కాదు. ఎందుకంటే కుజగ్రహాన్ని మనం వివాహ నాశకుడిగా తీసుకుంటాము. ఆయన లగ్నాన్ని శుభగ్రహం అయినప్పటికీ
మ్యారేజ్ విషయంలో, రిలేషన్స్ విషయంలో ఆయన నెగిటివ్గానే పనిచేస్తాడు కాబట్టి ఆ విధంగా ప్లేస్మెంట్ అయితే ఉండకూడదు. అందుకనే మనం ఫైనల్ డెసిషన్కి వచ్చే ముందు ఈ విధంగా బేసిక్ పాయింట్స్ని, బేసిక్ రూల్స్ని అసలు మర్చిపోకూడదు. ఈ కాన్సెప్ట్ అనేది మీకు ఇంకా క్లియర్గా అర్థం అవడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుని అయితే నేను డిస్కస్ చేస్తాను. వృషభ లగ్నాన్ని తీసుకుంటున్నాను. సప్తమంలో బుధుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్గా వృశ్చిక రాశిలో బుధగ్రహం ఉంటే ఈ వృశ్చికం అనేది కుజగ్రహానికి సంబంధించిన కాబట్టి ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఈ బుధుడు ఒక శత్రుభావంలో ఉండడం మనం అర్థం చేసుకోవచ్చు. ఈ వృషభ లగ్నం అనేది శనిపాద లగ్నం కాబట్టి ఈయన సహజంగా ఈ లగ్నానికి శుభగ్రహం అవుతున్నాడు. కానీ శుభగ్రహమైన బుధుడు ఈ విధంగా సప్తమంలో శత్రుభావంలో బలహీనంగా ఉండడం మనం అర్థం చేసుకోవచ్చు. దీనివల్ల ద్వితీయ పంచమాధిపతి అయిన బుధగ్రహం సప్తమ స్థానంలో మంచి ప్లేస్మెంట్లో ఉన్నాడు, కానీ అక్కడ భావం అనేది దెబ్బతింది. జనరల్గా మనకి ఈ విధంగా లగ్నానికి శుభగ్రహాలు బలహీనంగా ఉంటే వారి దశలోనే వచ్చినప్పుడు కూడా శుభ ఫలితాలు మనకి ఎక్కువ ఇవ్వలేరు. అంటే 100% శుభంగా పనిచేయాల్సిన బుధుడు ఓన్లీ 50 to 60% మాత్రమే శుభగ్రహంగా పనిచేస్తాడు. శుభగ్రహం విషయంలో ప్రధానంగా మనం చూడాల్సిన విషయం ఏంటంటే ఈ బుధుడు మన లగ్నానికి ఈ విధంగా శుభగ్రహంగా ఉన్నప్పటికీ ఆయన ఒకవేళ మన లగ్నానికి పాపగ్రహాలతో కలిస్తే ఆటోమేటిక్గా పాపగ్రహంగా మారిపోతాడు. సో ఆ విధంగా బుధగ్రహానికి ఎఫెక్షన్ అనేది అసలు రాకూడదు. ఎందుకంటే ఆయన మా లగ్నానికి ఇంపార్టెంట్ ప్లేసెస్కి ఆధిపత్యం వహిస్తున్నాడు. రెండో స్థానాన్ని మనం కుటుంబ స్థానంగా, ధనస్థానంగా తీసుకుంటాం. అయితే ఈ పంచమ స్థానాన్ని మనం నాలెడ్జ్ గురించి, సంతాన స్థానం గురించి ఇండికేట్ చేస్తుంది. కాబట్టి ఈ రెండు హౌసెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ హౌసెస్. ఇటువంటి స్థానానికి సంబంధించిన అధిపతి కనుక మనకి ఎఫెక్షన్ గురైతే ఏమవుతుందంటే ఆ స్థానాల నుంచి మనకి పాజిటివ్గా సపోర్ట్ అయితే రాదు. ప్రస్తుతానికి అయితే ఇక్కడ మన బుధగ్రహం ఒంటరిగా శుభగ్రహంగానే ఉన్నాడని మనం భావిద్దాం. అప్పుడు ఏమవుతుందంటే ఇది ఒక సప్తమ దృష్టి అనేది ఇక్కడ లగ్నస్థానం మీద ఉంది. ఎప్పుడైతే మనకి ఈ విధంగా ద్వితీయ పంచమాధిపతి అయిన గ్రహం శుభగ్రహం అయి మా లగ్నాన్ని చూస్తున్నాడో ఆ స్థానాల నుంచి మనకి పాజిటివ్గా సపోర్ట్ అనేది వస్తుంది. అంటే మనకి ఫ్యామిలీ పరంగా, ఫైనాన్షియల్ పరంగా మనకి వాతావరణం అనేది పాజిటివ్గా, అనుకూలంగానే ఉంటుంది. అండ్ అలాగే ఇందాక చెప్పిన విధంగానే ఈయన 7th హౌస్లో ఉన్నాడు కాబట్టి ఈ 7th హౌస్ అనేది మ్యారేజ్ పార్ట్నర్ని కూడా ఇండికేట్ చేస్తుంది. కాబట్టి మనకు వచ్చే భార్య లేదా భర్త అనే వాళ్ళు మనకు అనుకూలంగా ఉంటారు. ఇక్కడ పంచమ స్థానం కూడా కవర్ అవుతుంది కాబట్టి సంతానం కూడా మనకి పాజిటివ్గానే ఉంటారు. నేను ఇక్కడ ఓన్లీ బుధగ్రహాన్ని తీసుకుని మాత్రమే చెప్తున్నాను. ఈ ఫలితాన్ని మీరు ఫైనల్గా తీసుకోకండి. ఎందుకంటే ఈ రెండో స్థానంలో ఇంకా ఏమైనా పాపగ్రహాలు ఉండొచ్చు, పంచమ స్థానాన్ని ఏదైనా పాపగ్రహాలు ప్రభావితం చేయొచ్చు. అప్పుడు వచ్చే ఫలితాలు అనేవి మారిపోతూ ఉంటాయి. ఒక్కోసారి నేను చెప్పే విషయాలన్నీ కన్ఫ్యూజన్గా ఉన్నా మీ కాన్సెప్ట్ అనేది అర్థం అవడానికి నేను అనేక విధాలుగా ఎగ్జాంపుల్స్ తీసుకుని చెప్పడానికి ట్రై చేస్తున్నాను. మీకైతే క్లియర్గా ఒక విషయం అయితే అర్థమైంది కదా. ఇది శనిపాద లగ్నం కాబట్టి ఈ బుధగ్రహం సప్తమ స్థానంలో శత్రుభావంలో ఉన్న ఒంటరిగా శుభగ్రహంగా ఉంటే చాలా మంచిది. అందులోనూ ఈ లగ్నానికి శుభగ్రహాలైన శని కానీ శుక్రుడి యొక్క ప్రభావంలో ఈ బుధుడన్నా అది ఇంకా మంచిది. అలాగే దీనికి ఆపోజిట్గా ఈ శనిపాద లగ్నానికి ప్రధాన పాపగ్రహాలైన కుజుడు కానీ, గురువు కానీ ఆ గ్రహాల యొక్క ప్రభావంలో ఈ బుధుడు అసలు ఉండకూడదు. అంటే గురువు కానీ, కుజుడు కానీ వారి కూడా ప్రత్యేక దృష్టితో ఈ బుధగ్రహాన్ని చూడడం, వాళ్ళు వెళ్ళి ఈ బుధగ్రహంతో కలవడం, అలాంటి కాంబినేషన్స్ ఉంటే ఏమవుతుందంటే ఈ బుధుడు పాపగ్రహాలతో కలిసి పాపవుతాడు. కాబట్టి ఈ బుధగ్రహం కూడా పాపగ్రహంగా పనిచేసే అవకాశం అనేది ఉంటుంది. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్గా అనుకోకుండా ఈ బుధగ్రహంతో ఆ పాపగ్రహాలు కలిసినప్పటికీ వారి మధ్య డిగ్రీల తేడా అనేది ఎక్కువ దూరంలో ఉంటే చాలా మంచిది అనమాట. సో దీనికి ప్యారల్గా మనం ప్లానెట్ కంజంక్షన్స్ మీద కూడా వీడియోస్ అనేవి చేయడం జరుగుతుంది. సో అవి కూడా మీరు చూస్తున్నారని భావిస్తున్నాను. సో అందులో నేను చెప్తూనే ఉంటాను, 2 గ్రహాలు కనుక ఒకే రాశిలో కనుక కలిసినట్లయితే ఆ 2 గ్రహాల మధ్య డిగ్రీల తేడా అనేది 10 డిగ్రీల లోపు ఉంటేనే దాన్ని మనం ప్లానెట్ కంజంక్షన్గా కన్సిడర్ చేస్తాము. అదే కాన్సెప్ట్ అనేది ఇక్కడ అప్లికబుల్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ నా వీడియో అనేది 7వ స్థానంలో బుధుడు ఉంటే ఏ విధంగా పనిచేస్తాడు అనే విషయం గురించి. ఈ విధంగా మీకు కనుక ప్లేస్మెంట్ అనేది కనుక ఉన్నట్లయితే ఎలా అనాలిసిస్ చేయాలో మీకు బేసికల్గా ఒక అండర్స్టాండింగ్ అయితే నా వీడియో ద్వారా వచ్చిందని నేను భావిస్తాను. ఇంకా మనం ఈ కాన్సెప్ట్ గురించి డెప్త్గా వెళ్ళాలంటే ఈయన ఎన్ని డిగ్రీల దగ్గర ఉన్నాడు, నవంశం ఎలా ఉన్నాడు, ప్లానెట్ కంజంక్షన్స్ అనేవి ఏమైనా ఉన్నాయా, అండ్ అలాగే ఈ బుధగ్రహం యొక్క మహర్దశలు, అంతర్దశలు మనకి ఎప్పుడు వచ్చింది, ఈ లగ్నానికి శుభగ్రహాలకు ప్రభావం నేను ఉన్నారా, పాపగ్రహాలకు ప్రభావం నేను ఉన్నారా, ఈ బుధగ్రహానికి ఆధిపత్యం వచ్చిన ఈ ద్వితీయ స్థానం, పంచమ స్థానాలు అనేవి చార్ట్లు ఎలా ఉన్నాయి అని అనేక విధాలుగా మనం అనాలిసిస్ చేసిన తర్వాత మాత్రమే ఫైనల్గా మనం ఆ సప్తమ స్థానంలో బుధగ్రహం ఎంతవరకు పాజిటివ్గా పనిచేస్తాడు, అలాగే ఎంతవరకు ఏ ఏ సందర్భాల్లో నెగిటివ్గా మనకు ఫలితాలని ఇవ్వగలడు అనే విషయాన్ని మనం కంక్లూజన్ అయితే చేయాలి. ఈ కాన్సెప్ట్లో కవర్ చేయాల్సిన అన్ని విషయాలు మీతో డిస్కస్ చేశానని భావిస్తున్నాను. మీకు ఫర్దర్గా ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మీరు తప్పకుండా కమెంట్ అయితే చేయండి. ఎందుకంటే మీరు పెట్టే రిలవెంట్ కమెంట్కి నేను తప్పకుండా నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ వీడియోస్లో ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైం. నా సైడ్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోలోని కంటెంట్ అనేది మీకు నచ్చితే మాత్రమే ఈ వీడియోని అయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక చివరిగా ఎవరికైనా మీ జాతక చక్రంలో గ్రహాలు అనేవి ఎలా ఉన్నాయి, ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయి, ఏ గ్రహాలు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి,
అనే విషయాన్ని తెలుసుకోవాలంటే వ్యక్తిగతంగా ఈ నెంబర్కి వాట్సాప్ కాల్ చేయండి. నేను వచ్చే అప్కమింగ్ వీడియోస్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్, సీ యూ వెరీ సూన్ అండ్ జై హింద్.